పెన్షనర్స్కి సంబంధించి ముఖ్యంగా ఒక అదిరిపోయే శుభవార్త ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్. 18 నెలల బకాయిలు ఎరియర్స్ ఒకేసారి చెల్లింపునకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం. వీడియో స్కిప్ చేద్దండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది. పెన్షనర్స్కి సంబంధించి ముఖ్యంగా మనకి 18 నెలల అరియర్స్ ఒకేసారి చెల్లింపు అయితే చేస్తారు. ఇక్కడ చూస్తూ ఉన్నాం. జనవరి 1వ తేదీ 2026 నుంచి అమల్లోకి అయితే రావాల్సి అయితే ఉంది. కానీ ప్రస్తుతం 8వ పే కమిషన్ సిఫారసులు మనకి రానందున సో దీనికి సంబంధించి కాస్త ఆలస్యం అయితే అయింది. అయితే 2026 జనవరి 1వ తేదీ నుంచి ఎరియర్స్ చెల్లించే అవకాశం అయితే ఉంటుందని స్పష్టమైన న్యూస్ అయితే చూస్తున్నాం. సుమారు 18 నెలల ఎరియర్స్ రిటైర్డ్ ఉద్యోగులకి అందే వీలుందని చెప్పి మనకి నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు ఫ్రెండ్స్. ముఖ్యంగా మనకి ఈ యొక్క అరియర్స్ అన్నీ కూడా మన అకౌంట్లోకి అయితే జమ కాబోతున్నాయి. ఇక్కడ చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా బకాయిల రూపంలో ఎరియర్స్ లభించే అవకాశం అయితే ఉంటుంది అని చెప్పి ఇది బేసిక్ పేను బట్టి ముఖ్యంగా చెల్లింపులు 3.6 లక్షల రూపాయల నుంచి 15 లక్షల రూపాయల వరకు మనకి పెన్షనర్స్కి సంబంధించి అకౌంట్లో జమ అవుతాయి. అయితే కాస్త ఆలస్యం అయినప్పటికీ కూడా మనకి అమౌంట్ అయితే జమ అవుతుందని చెప్పి తాజా సమాచారం. ముఖ్యంగా మనకి 8వ పే కమిషన్ అమల్లోకి వస్తే అమౌంట్ మనకి మరింత పెరగనుంది. ఇక్కడ తాజా సమాచారం చూస్తున్నాం. ముఖ్యంగా 8వ పే కమిషన్ సిఫారసు చేసే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అలాగే పే గ్రేడ్ను బట్టి సిఫారసు చేసే అవకాశం అయితే ఉందని చెప్పి అంచనా అయితే వేస్తున్నారు. ఇటువంటి పెన్షనర్స్కి సంబంధించిన న్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.